ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క సంఖ్యలు తెగ్గొడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అపోస్తుల్ని, ఆయన దగ్గరుండే శిష్యులందరూ అక్కడుండే దయ్యాన్ని వెళ్ళగొట్టారని అక్కడుండే ఊరి వారందరూ వాళ్ళని జైల్లో వేశారండి, చెరసాలలో వేసినప్పుడు ఆ పౌలు శీల నాకెందుకు ఈ శ్రమ కలిగింది, నేను ఈ దేవుని నమ్ముకుంటే బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది అని అనుకోలేదు. కానీ దేవుడిని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో, స్తుతిస్తూ ఉన్నారో, ఆ భూకంపం వచ్చి వాళ్ళ చేతులకు ఉండేటువంటి ఆ సంఖ్యలు తెగిపోయారంటే, అంటే దేవుడు మన ప్రతి ఒక్క సంఖ్యలని తెగ్గొట్టేటువంటి దేవుడు. మనము కంటికి కనపడినట్లుగా సంఖ్యలు కాకుండా ఆత్మీయంగా మనకు సంఖ్యలు ఉంటాయి. సాతాను మనల్ని బంధిస్తూ ఉంటుంది, కొన్ని శోధనలు ఉంటాయి. మనము అర్థమయ్యేలా చూసుకున్నప్పుడు కొంతమంది తాగుడికి బానిస అయిపోయి ఉంటారు, కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి చెట్ల మాటలకి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి, దేనికో దానికి ఒక రీతిలో బానిస అయిపోయి పాపంలో ఉంటారండి. అది సాతాను ప్రతి ఒక్క మానవాళికి వేసిన సంఖ్య. మనకి చూస్తే వాళ్ళేం చేతులు కట్టేసినట్టు, కాళ్ళు కట్టేసినట్టు ఉండవు, కానీ వాళ్ళు సాతాను సంఖ్యలలో ఉన్నారు. దాన్ని ఎవడు విడుదల చేస్తారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే విడుదల చేస్తారు. మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. అయ్యా నన్ను విడుదల దయచేయండి, అయ్యా నాకు శక్తిని దయచేయండి. మన చేతులతో మనం అవి తెంపుకోలేం, మన బలము సరిపోదు. మనం ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడతామో, దేవుడు ఒకసారి విడుదల చేస్తే మనకి ఆ ఆలోచన, ఆ తాగుడు అనేది మహమ్మారి నుంచి దేవుడు విడుదల ఎప్పుడైతే చేశాడో మనకి తాగాలని అనిపించదండి. దేవుడు ఆ సంఖ్యలన్నీ తెంపివేశారు. మనకై మనము ఎప్పుడైతే మానేస్తామో, ఒక రోజు 2 రోజులు మానేయచ్చేమో, మళ్ళా తాగుడు చెడ్డ అయినా ఒక రోజు 2 రోజులు మానేసి మళ్ళా మొదలు పెట్టేటువంటి బిడలుగా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుడి ద్వారా ప్రార్థనా పూర్వకంగా మనం ఎప్పుడైతే ఆ సంఖ్యలని నాలో నుంచి తీసివేయండి అయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుడు ప్రతి ఒక్క సంఖ్యలు, ప్రతి ఒక్క సాతాను శోధని తెంపివేసి మనల్ని విడిపించి గొప్ప చేసేటువంటి దేవుడు అండి. కొన్ని మన జీవితాల్లోకి వస్తేనే మనం అనుభవాలు పొందుకుంటాం. కొన్ని దేవుడు ఎందుకు సాతానికి అవకాశం ఇచ్చాడు? యోబు గారి జీవితంలో సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? యోబు గారి విశ్వాస పరిమాణము ఎంత ఉందో మనకి మాదిరికరంగా ఆయన ఉన్నాడు. ఆయన బాధలు, 7 బాధలు ఎవరు అనుభవించారంటే యోబు గారిని మనం చూపిస్తాం. ఎందుకంటే సాతానాన్ని శోధించింది కాబట్టి ఆయన ఎంత నిలబడ్డాడో మనకందరికి మాదిరిగా ఉన్నాడు. ఆయన కానీ సాతాను శోధించుకుంటే ఆయన పేరు వచ్చి ఉండేదా? అందుకని దేవుడు మనల్ని సాతానికి అవకాశం ఇస్తారండి. దేవుడు శోధించడు కానీ దేవుడు పరిశోధిస్తాడు. అంటే సాతానికి అవకాశం ఇస్తారు. దేనికి? ఇతను నిలబడతాడా, ఇతను వెళ్ళిపోతాడా? కొంతమందిని చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వస్తారంటే స్వస్థతల కోసమే వచ్చారు, ఆరోగ్యం కోసమే వచ్చారు. ఆ కుష్ఠరోగం పోగొట్టుకునేదానికి, లేదా కళ్ళు చూపు పొందుకునేదానికి, లేదా ఇతర అనారోగ్యాలు పోగొట్టుకునేదానికి, లేదా అక్కడ ఆ జన సమూహంతో పోతే యేసుక్రీస్తు వారు అందరికీ ఆయన వల్ల అయినా భోజనం పెట్టారండి. వారిని అయితే ఒట్టి కడుపుతో పంపిలా, అలా తినేదానికే వెంబడించారు. కానీ యేసుక్రీస్తు వారిని నిజంగా నమ్మి, అయ్యా నువ్వే నా తండ్రివి, నువ్వు లేకుంటే మేము లేమని విశ్వసించిన మనుషులు యేసుక్రీస్తు వారి గారి కాలంలో ఎవరు లేరండి. ఆయన శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అంత అల్ప విశ్వాసంలో ఉన్నారు. వాళ్ళు చూశారు, శిష్యులు చూశారు, చనిపోయిన వారిని లేపేది చూసి అంత దగ్గరుండి చూసినా కూడా ఆయనే చనిపోయి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా భార్యల్ని, మా బిడ్డల్ని చూసుకోవాలి కాబట్టి మళ్ళా చేపలు పట్టేవారు చేపరికి ఎవరే పంచేలు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళతో మాట్లాడి ఆ మేడ గది మీద ఆత్మని కుమ్మరించారండి. యేసుక్రీస్తు వారు దేవుని ఆత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడిందో వాళ్ళు చదువు రాని పామరులైనా కూడా దేవుని వాక్యము పరిశుద్ధంగా దేవుని ఆత్మ ద్వారా బోధించారండి. అంటే దేవుడు వాళ్ళకుండే సంఖ్యలను తెంపివేశారు.
మనకు కూడా మనకి సాతాను అపవాది అనేక చూపుల ద్వారా మనం పాపం చేస్తాం. ఆలోచన ద్వారా, నడక ద్వారా. మానవ ఆలోచన అంటేనే పాపం. మానవుడు ఎప్పుడు చెడ్డగానే ఆలోచిస్తాడు కానీ మంచిగా ఆలోచించడు. కాబట్టి మానవుని హృదయం చెడిపోయింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం చెడగొట్టుకోకుండా మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి. మన నడక పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితం పరిశుద్ధంగా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తుంటామో దేవుడు ఆయన ఉండేటువంటి ఆ ప్రదేశానికి, ఆ పరలోకానికి, ఆ పరదేశుకి మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనకుండే సంఖ్యలు తెగిపోయి దేవుని పాదాల మీద మనం పడి మనం ఆయన ఆత్మను పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. యోబు గారిని ఆయన దగ్గరున్న శిష్యులకి యేసయ్యా అక్కడ ఎలా మీరు సంఖ్యలు తెంపారో మేము బైబుల్ గ్రంథంలో చూసుకుంటున్నామయ్యా. వాళ్ళకైతే శారీరకంగా సంఖ్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క మానవాళికి ఆత్మీయ సంఖ్యలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక సంఖ్యలు కాదయ్యా, నానాకు సంఖ్యలు. రోగం అనే సంఖ్య, ఈ లోకంలో బలహీనత అనే సంఖ్యలు, ఈ లోకంలో తాగుడని, పాన్ పరాకలని, ఈ లోకంలో ఫోన్లో పాపము చూడటము, పాపపు పాటలు వినడము, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటము అనే సంఖ్యలు పట్టుకొని పోయి ఉన్నాయ్యా. యేసయ్య, సాతాను వేసిన సంఖ్యలు విడుదల రావాలంటే యేసయ్య మా బలము, మా శక్తి మాది ఏమి సరిపోదు. కానీ ఎప్పుడైతే మీ పాదాల దగ్గరకు వస్తామో, ఎప్పుడైతే మీ పాదాల మీద పడి గోజారుతామో, ఎప్పుడైతే మిమ్మల్ని క్షమించనని అడుగుతామో, మీరు ప్రతి ఒక్క మానవాళి పాపము క్షమించి విడుదల చేసి మంచి ఆరోగ్యం ఇస్తున్న దేవా, మంచి మనసునిస్తున్న దేవా, నీ కృపనిస్తున్న దేవా స్తోత్రమయ్యా. సాతాను మమ్మల్ని వెంబడించాలని చూస్తుంది. సాతాను బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, ఏడిపించాలని, శోధించాలని చూస్తుందయ్యా. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సాతాను నడినెత్తి మీద వేసే మా మోకాలు పెట్టినట్టుగా ప్రాధేయపడుతున్నామయ్యా. అనగదొక్కే శక్తిని దయచేయండి అయ్యా. చితక దొక్కే శక్తిని దయచేయండి అయ్యా. నిర్మూలము ఈ లోకంలో లేకుండా నిర్మూలము చేసేదానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును మాకు ఇచ్చిన దేవా సహాయం చేయండి. ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాలని కాపాడండి. వేసే వాళ్ళనే సాతాను టార్గెట్ చేసయ్యా. వాళ్ళకి ఈ లోకంలో వేసే శరీరాశ, నేత్రాశ, జీవడం చూపించి యవనస్తులు ఎక్కిరానియకుండా వేసే యవన ప్రాయంలోనే చనిపోతున్నారు. అలాంటి వాళ్ళని మార్చమని, యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.